భద్రావతి సేనాపతి వ్యక్తిని పట్టించి ధీరజ్ను నిర్దోషిగా విడుదల చేయించిన నర్మదా ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ అత్తవారింటిని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిందని వల్లి అలాగే సుకన్య ఇద్దరు కూడా తెగ సంతోషపడిపోతారు. ప్రేమ కూడా అలాగే వాళ్ళందరినీ నమ్మించేస్తుంది. వచ్చేసానత్త, నేను వచ్చేసాను, ఆ ఇంటిని వదిలి ఈ ఇంటికి శాశ్వతంగా వచ్చేసాను. ధీరజ్ని విడుదల చేయించండత్త, నేను పుట్టింటికి వచ్చేస్తే ధీరజ్ని విడుదల చేయిస్తానన్నారు కదా అంటూ ప్రేమ చెప్పేసేసరికి ఇంకా తెగ సంతోషపడిపోతుంది భద్రావతి. అలాగే సేనాపతి విశ్వకు వీళ్ళంతా కూడా తెగ సంబరపడిపోతారు. రేవతి వాళ్ళ అత్తగారు భ్రమరాంబ ఇద్దరు మాత్రం నీకేమన్నా పిచ్చి పట్టిందింటే, మొగుణ్ణి అత్తవారింటిని వదిలేసి రావడం ఏంటే, అసలు నువ్వు బొర్రుండే పని చేస్తున్నావా అని చెప్పి మాట్లాడేసరికి ఏంటమ్మా, ప్రేమ అక్కడ ఉండడం అంత మంచిది కాదు, ప్రేమ ఇక్కడికి రావడమే మంచిది, బంగారంలా నెత్తిన పెట్టుకు చూసుకుంటాన్న మేనకోడల్ని అంటూ ఇంకా భద్రావతి తెగ సంబరపడుతూ ప్రేమ మెడలో ఉన్న తాళిని చూస్తుంది. ఇంకెందుకే ఆ ధీరజ్ గారిని ఆ ఇంటిని వదిలేసి వచ్చింది దానివి, ఇంకా ఆ ఇంటితో సంబంధం లేని దానివి, ఇంకా నీకు తాళెందుకు, తాళిని తీసి వాడి మొహాన కొట్టు అని చెప్పి మెడలో ఉన్న తాళిని కాస్త తెంపడానికి ప్రయత్నం చేసేసరికి ఏంటత్త, నేను నా భర్తని వదిలేస్తాననుకున్నావా, గుండెల మీద ఉన్న ఈ తాళిని, గుండెల్లో ఉన్న నా భర్తని ఎప్పటికీ మర్చిపోను, నా భర్తను వదిలి రావడం అంటూ జరగదు అని ఇంకా ప్రేమ గట్టిగానే సమాధానం చెప్తుంది. ఇంకా అది విన్న నర్మదైతే విజిలేసేసరికి కరెక్ట్గా చెప్పావు ప్రేమ, ఏమన్నారు, ప్రేమ అక్కడి నుంచి వచ్చేస్తే ధీరజ్ని విడిపిస్తారా, అవసరం లేదు, మేమే ధీరజ్ని విడిపించుకోగలం, రామరాజు గారు కోడళ్ళంటే ఏ మాత్రం తీసిపోరని ధీరజ్ని సాయంత్రం లోపు విడిపించి తీసుకొస్తాం అంటూ నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసి బయటికి వస్తారు. ఎలా విడిపిస్తామక్క, ఏదో రకంగా ధీరజ్ని మా అత్త మీద గెలవాలి అంటే విడుదల చేయించాలి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ప్రేమ అంటూ లాయర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు, ధీరజే తప్పు చేశాడని కనిపిస్తుంది, అసలు ఆ పెట్టిన వ్యక్తి ఎవరో ఏంటో తెలిస్తే అన్నీ ఏదైనా చేయగలమమ్మా అని చెప్పి లాయర్ చెప్తాడు. చెప్పడంతో వీళ్ళిద్దరూ కాస్త షాప్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ బాక్సులు పెట్టాడనేది అక్కడికి వెళ్ళి చూస్తారు. చూసేసరికి అక్కడ సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది. అతన్ని అడగడంతో తలతిక్కగా సమాధానం చెప్తాడు. తలతిక్కగా సమాధానం చెప్పేసరికి చూడండి, అర్థం చేసుకోండి, నా భర్త జైల్లో ఉన్నాడు, నా భర్తను విడిపించాలంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ అవసరం, దయచేసి మీరు కొంచెం ఓపికగా పక్కకు తప్పుకుంటే మేము సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటామనేసరికి సరే అని ఇంకా అతను ఆడవాళ్ళు వచ్చి అడిగారని అప్పటి వరకు ల్యాక్ చేసి మాట్లాడినా ఆడవాళ్ళు వచ్చి అడిగారని సరే అని పక్కకు తప్పుకుంటాడు. సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేసేసరికి ఇంకో ఇతనే అని చెప్పాను కానీ వీడిని ఎక్కడో చూసినట్టుంది ప్రేమ అని చెప్పి ఇంకా వెంటనే ఫోటో తీసుకుని వాళ్ళ గ్రూప్లో ఆ ఫోటోని కాస్త యాడ్ చేస్తుంది. మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా, చూస్తే వెంటనే చెప్పండి అంటూ ఇటు ప్రేమ యాడ్ చేస్తుంది, ఇటు నర్మద కూడా వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు చేసే ఉద్యోగం రీత్యా గ్రూప్ ఉంటుంది కదా, సో ఆ గ్రూప్లో యాడ్ చేస్తుంది. యాడ్ చేసేసరికి ఇంకా ఇతను పలానా ఏరియాలో ఉంటాడు, నేను అక్కడే ఆ ఏరియాలోనే చూశానని నర్మద వాళ్ళ మనిషి ఒక అతను అంటే తెలిసిన కొలిగ్కి ఫోన్ చేసి చెప్తాడు. అవునా, సరే అయితే అడ్రస్ ఏమన్నా ఐడియా ఉందా అనగానే అడ్రస్ ఐడియా లేదు నర్మదా, కానీ పలానా ఏరియాలో మాత్రం ఇతన్ని నేను చాలాసార్లు చూశాను అని చెప్పేసరికి సరే అని ఇంకా ప్రేమ నర్మదా ఇద్దరు వెళ్ళపోతూ ఉంటే సుక్కు ఇదంతా కూడా ఫాలో అవుతుంది కదా. ఇంక వీళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉండగా కార్ అద్దంలో వెనకాల సుక్కు ఫాలో అవ్వడం చూస్తారు. ప్రేమ ఒక్కసారి అటు చూడు అద్దంలో అని చెప్పాను కానీ అద్దం వంక చూడడంతో ఇంకా ఫాలో అవ్వడం చూసి దీనికి పనేమీ లేదా, పని లేకపోవడం కాదు, మనం ఏం చేస్తున్నామో ఏంటో అనేది అబ్జర్వ్ చేయమని ఆ వల్లి పంపించుంటుంది. ఈ వీళ్ళు కూడా ఆ ఇంటుప్పు తిన్న వాళ్ళే కదా, అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక చోట దాక్కుంటారు.
ఇంక ఇది సుక్కు వెనకాలే ఫాలో అయ్యి కనిపించట్లేదేంటి, ఎటు వెళ్ళిపోయారు అని చుట్టూ తిరిగి చూస్తూసరికి మా గురించనే వెతుకుతున్నావు అని చెప్పి ఇద్దరు ఎదురుకొచ్చేసరికి నీ గురించి కాదు మీ గురించి కాదు అనగాని చెంప పగలగొడుతుంది ప్రేమ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వల్లికి నీకు కూడా చెంపల పగులుతాయని చెప్పు, వెళ్ళి ఇంటికే అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆటోలో అనుకున్న ఏరియాకి వెళ్తారు. అనుకున్న ఏరియాకి వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి ఇతన్ని ఎక్కడైనా చూసారు, ఫోటో తీసుకున్నారు కదా వీళ్ళు, ఆ ఫోటో తీసుకుంటారు. పైగా ఎవిడెన్స్ కూడా ఉంటుంది, ఆ వీడియోను కూడా దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకుని ఫోటోని స్క్రీన్ షాట్ తీసి దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకుని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళి మొత్తం అందరినీ అడుగుతారు. అడిగేసరికి చూడలేదని, ఏంటక్క ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు, మనము వీడిని వెతికితేనే కానీ ధీరజ్ని బయటికి తీసుకురాలేము, వీడు ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ ఇంకా అలసిపోయి కూర్చునేసరికి, ఏంటమ్మా అలా అలసిపోయారు, ఆడకూతుళ్ళు ఇంత ఎండను పడి తిరుగుతున్నారు అంటూ ఒక పెద్ద ఆయన కాస్త షాప్ మాట, అది కిరాణా షాపు. అయితే షాప్ దగ్గర కూర్చునేసరికి ఈ డ్రింకులు తాగండి అని డ్రింక్స్ ఇస్తారు. డ్రింక్స్ ఇచ్చేసరికి, అంకుల్ మీరు ఈ ఫోటో ఇతన్ని ఎక్కడైనా చూసారా అని చెప్పనేసరికి, వీడి ఇల్లు మా ఇంటి పక్కనే కదా, మీరు అటు ఇటు తిరిగే వాళ్ళని అడగకూడదమ్మా, వాళ్ళు చుట్టం చూపుకొచ్చిన వాళ్ళు అవుతారు, లేదంటే దేని గురించి వచ్చిన వాళ్ళు అవుతారు, ఏదైనా ఇళ్ళ వాళ్ళని కానీ షాపుల వాళ్ళని కానీ అడగాలి, వీడిది పక్క సందులోనే ఇల్లు, ఈ పక్క సందుకి తిరిగి టర్నింగ్ తిరిగితే 3వ ఇల్లే వీడి ఇల్లు అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అంకుల్, ఎంత అంకుల్ అని చెప్పాను కానీ డబ్బులు అడిగేసరికి ఇంత అని చెప్పడంతో, చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేస్తారు. ఇస్తూ అంకుల్ అని మళ్ళీ వెనక్కి వచ్చి, కారం ఉందా అని చెప్పాను కానీ, కారమా ఉందమ్మా అని చెప్పాను కానీ ఒక ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి కారం ప్యాకెట్ తీసుకుంటారు. కారం ప్యాకెట్ తీసుకుని, ఆడకూతుర్లే కానీ ధైర్యస్తులు, ముందు జాగ్రత్త ఉంది, సూటిగా వెళ్ళిపోకుండా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోకుండా మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని అనుకుని ఇంకా అతనైతే కారం ఇస్తాడు. కారం తీసుకుని ఇద్దరు బయలుదేరేసరికి అతను చెప్పినట్టుగా ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అటుగా వెళ్తున్న ఎదురుగుండా ఒక ఆవిడ బయటకు వచ్చేసరికి, అమ్మ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇల్లు అనగానే, ఐల్లే ఫోటోలో ఉన్న వ్యక్తి ఇల్లు అనేసరికి, చాలా థ్యాంక్స్ అమ్మ, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అనగానే, సరే ఇప్పుడే తెస్తాను అంటూ మంచినీళ్ళు కాస్త తెస్తూ ఆ ఇంటిని అబ్జర్వ్ చేస్తారు. బయటికి తాళం వేసి ఉండదు, బయట ఏమీ ఉండదు, తాళం వేసి లోపల ఉంటుంది. మీకు అతను తెలుసా అని చెప్పాను కానీ, చిన్న పని మీద వచ్చామమ్మా అనగానే, సెటిల్మెంట్లు అది చేస్తుంటాడు, దొంగతనాలు ఏంటేంటో చేస్తుంటాడు, ఈ వీధిలోంచి ఖాళీ చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాము, కానీ పోలీసులతో కొమ్మక్కై ఉండడంతో వాడిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించలేకపోయాము అని చెప్పనేసరికి, సరేనమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, అమ్మ చిన్న కర్ర ఏదైనా ఉంటే ఇస్తారా అని చెప్పాను కానీ, ఇదిగో అమ్మా తీసుకో దుడ్డు కర్ర, ఈ కర్రతో కొడితే వీపు విమానం మొత్తం మోగాల్సిందే, మీరిద్దరూ వచ్చిన విధానం చూస్తే మీకు వాడు ఏదో చేశాడని అర్థమవుతుంది, మీరు అనుకున్న పని సాధిస్తారమ్మా అని చెప్పి ఆవిడ వాటర్ బాటిల్ కాస్త తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కారం ఏమో నర్మద తీసుకుంటుంది, కర్రేమో ప్రేమ తీసుకుని వెనకాల పట్టుకుని వెళ్ళి తలుపు కొడతారు. తలుపు కొట్టడంతో తలుపు తీయకుండా ఉండడంతో, ఏంటి వీడు ఎంత కొట్టినా తలుపు తీయట్లేదని కిటికీ ఓపెన్లో ఉంటుంది. ఓపెన్లో ఉంటే కిటికీ ఓపెన్ చేసి చూసేసరికి ఫుల్గా తాగేసి పడుకుంటాడు. ఫుల్గా తాగేసి పడుకోవడంతో ఇంకా ప్రేమ, అందుకో ప్రేమ అని చెప్పాను కానీ ఒక్క తన్నుతుంది. తన్నడంతో డోర్లు మొత్తం ఓపెన్ అయిపోతాయి. డోర్స్ ఓపెన్ అయిపోయేసరికి వాడు కింద ఫుల్గా తాగేసి పడుకున్నాడు కదా, పక్కనే ఒక బకెట్ ఉంటే బకెట్ నీళ్ళల్లో వాడిని కాస్త లేపి ఒక కుర్చీ ఉంటుంది, కుర్చీకి కట్టి బకెట్ నీళ్లు మొహానికి వేసి కొడతారు. కొట్టేసరికి, ఎవరు ఇదేంటి నన్ను ఇలా కట్టి పడేశారు, ఎవరు మీరు, నేనెవరో తెలియదా, నన్ను గుర్తుపట్టలేదా, ఆవిడ కదా, నన్ను ఇక్కడికి ఎలా వచ్చింది, ఏంటి భయపడుతున్నావా, బాక్సులు పెట్టావు కదా, మామిడికాయ బాక్సులని బలవంత పెట్టావు, ఉద్యోగం పోతుంది అని చెప్పావు, భార్య పిల్లలు ఉన్న వాళ్ళని తెగ చెప్పావు కదా, నీ వల్ల నా భర్త జైల్లో ఉన్నాడు, ఆ బాక్సులు ఎక్కడివి, అసలు ఆ బాక్సులు ఎవరు పెట్టమన్నారు, ఇదంతా చేయించింది ఎవరో నాకు చెప్పలేదనుకో,
మామూలుగా ఉండదు. అక్క కారం తీయనేసరికి కారమా కారం ఎందుకు అని చెప్పాను కానీ తీయక్క అని చెప్పాను కానీ కారం తీసి కళ్ళల్లోకి కొడతారు. కొట్టేసరికి ఇప్పుడు చెప్పరా అని చెప్పనేసరికి చెప్తాను ఇది భద్రావతి సేనాపతి గారి వాళ్ళే చేయించారు, అంతకు మించి నాకేం తెలీదు, వాళ్ళు చేయిస్తేనే నేను చేశాను అంతే, అంతకు మించి నాకేం తెలీదు అంటూ మాట్లాడేసరికి ఓహో అంతకు మించి నీకేం తెలీదా అనగానే నాకు నిజంగా ఏం తెలీదు, నేను ఇదంతా కావాలని చేయలేదు, వాళ్ళు చేయమంటే చేశాను, డబ్బు కక్కుర్తిపడి నేను అతను ఇద్దరం కలిపి చేశాము అంటూ మాట్లాడడంతో ఓహో పోలీసు నువ్వు కలిపి చేశారా, ఓకే పద ఇదంతా కూడా పోలీస్ స్టేషన్లో చెప్ది కానీ అనేసరికి నేనెందుకు చెప్పాలి అనగాని చెప్పాలరా, చెప్పకపోతే అలా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని మళ్ళీ కారం కొట్టేసరికి చెప్తానని ఇదంతా కూడా ముందే వాళ్ళు రికార్డింగ్ చేసేసుకుంటారు. రికార్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా వాడిని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేసరికి ఇన్స్పెక్టర్ కాస్త వీడిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఒంటి నిండా తడి బట్టలు, ఒంటి నిండా కారం ఉన్న గుర్తులు ఉండేసరికి ఎవరు వీడు అన్నట్టు తెలియనట్టు అడుగుతాడు. ఒక్కసారి ఆ క్యాప్ తీసి పక్కన పెడతారా ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి ఎందుకమ్మా అనగాని కొంచెం తీసి పక్కన పెట్టండి, క్యాప్ పక్కన పెడితే డ్యూటీలో లేనట్టే కదా అని చెప్పనగానే అవును అయితే అని క్యాప్ పక్కన పెట్టడంతో చెంప పగలగొడుతుంది ప్రేమ. ఒక పోలీసోడవయ్యుండి ఇంత దరిద్రంగా ఇలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే నేనేం చేశాను అనగానే ఏం చేశావా, వీడు మొత్తం కక్కేశాడు, మొత్తం ఎవరెవరు ప్లాన్ చేశారో ఏం చేశారో కమిషనర్ గారు అని చెప్పనేసరికి కమిషనర్ వస్తాడు. సార్ నేనేమీ చేయలేదు సార్ అనగానే చూడు నువ్వు చేసిందంతా కూడా వాళ్ళు నాకు వీడియో చూపించే ఇక్కడికి వచ్చారు, అర్థమవుతుందా, సిగ్గనిపించట్లేదేంటయ్యా, అమాయకుని పట్టుకుని జైల్లో పెట్టడానికి సిగ్గనిపించట్లేదా, ముందు అబ్బాయిని విడుదల చెయ్యి అని చెప్పనేసరికి విడుదల చేస్తారు. ఇదంతా ఎవరు చేశారు, ఎవరు ఇదంతా వెనకుండి చేయించారు, వాళ్ళని కూడా వెళ్ళి అరెస్ట్ చేసి నువ్వు ఇక్కడికి తీసుకురావాలి, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుని ఉంటాను అని చెప్పి ఇంకా కమిషనర్ కాస్త చెప్తాడు. ఎందుకంటే నర్మద డైరెక్ట్గా కలెక్టర్కి ఫోన్ చేసి చెప్తుంది. కలెక్టర్ ఏమో కమిషనర్కి ఫోన్ చేసి ఈ కేసును నువ్వు చూడు అని చెప్పి పర్సనల్గా తీసుకొని చూడండి అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి కమిషనర్ కాస్త ఇన్వాల్వ్ అవుతాడనమాట. సో ఆ రకంగా కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యి వచ్చేసరికి ఇటు భద్రావతిని సేనాపతిని ఇద్దరిని కూడా తీసుకురమ్మని చెప్పడంతో వాళ్ళిద్దరినీ తీసుకురావడానికి వెళ్తాడు ఇన్స్పెక్టర్. ఇంకా అలా వెళ్ళి రావాలి అనగానే మేమెందుకు రావాలి, మేము చేయించలేదు అనేసరికి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి మేడం, వాడు ఆల్రెడీ మొత్తం కక్కేశాడు, ఎవడైతే బాక్సులు పెట్టాడో వాడు మీ పేర్లు మా పేర్లు అన్నీ బయట పెట్టింది ఎవరి దగ్గర కాదు, కమిషనర్ గారి దగ్గర. కమిషనర్ గారు ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారు, మీరు గనక రాకపోతే కమిషనరే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ప్లీజ్ మేడం రండి మేడం అని చెప్పనేసరికి పదరా అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరిని కూడా తీసుకుని ఇంకా ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు. రావడంతో పేరులో పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు సిగ్గనిపించట్లేదయ్యా, ఆయన ఎవడో కాదంట కదా, మీ అల్లుడేనంట కదా, మీ కూతురు భర్తేనంట కదా, ఎంత కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇంత దారుణంగా తప్పు చేయకపోయినా తప్పుడు కేసు బనాయించి జైల్లో కూర్చోపెట్టాలనుకుంటున్నారా, జైలు ఏమన్నా మీ చుట్టాలు ఇల్లు అనుకుంటున్నారా ఏంటి, మీకు నచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేసి జైల్లో కూర్చోబెట్టడానికి చట్టం ఎవరికి చుట్టం కాదు, అర్థమవుతుందా, చట్టాలతో ఆడుకోవడం కాదు, వీడికి బుద్ధి ఉండాలి అంటూ ఆ క్యాప్ తీసి పక్కన పెట్టవయ్యా అని చెప్పి క్యాప్ పక్కన పెట్టడంతో చంప పగలగొడతాడు. నిన్ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను కానీ నోర్మి ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు, అయినా నీ మీద చాలా కేసులు వచ్చాయి, చాలామంది చెప్పారు, ఏది రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు కాబట్టి నేను ఏమీ యాక్షన్ తీసుకోలేకపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానంటూ 6 నెలలు సస్పెన్షన్ చేసేసాడు కదా. ఇంకా వీళ్ళిద్దరినీ మందలిస్తాడు భద్రావతిని సేనాపతిని. వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, ప్లస్ వాడికి ఆ పౌడరు పొట్లాలు వాడి దగ్గరే ఉన్నాయి కదా, సో అందుకని వాడిని కేసు పెట్టి
జైల్లో పెడతాడు. నిర్దోషిగా ఇంకా ధీరజ్ని విడుదల చేయడంతో పాటు, సార్ మా కారు కూడా సీజ్ చేసే సార్, అది ఇప్పుడే కొత్త కారు సార్, తీసుకుని 10 రోజులు మాత్రమే అయ్యింది సార్ అనగానే, కానిస్టేబుల్ ఆ కారు ఎక్కడుంది అనేసరికి, సార్ కారు సైడ్న పెట్టారు సార్ అని చెప్పాను. కానీ వెళ్ళి తీసుకురావయ్యా, సైడ్ని పెడితే ముంచేసుకుంటారేంటి కారు, అతను తప్పే చేయలేదంటే కారుని సీజ్ చేయడం ఏంటి, కారు మీద ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి కారు కూడా ఇచ్చేసాయి. సారీ అమ్మా, మా ఇన్స్పెక్టర్ చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను, కలెక్టర్ గారికి చెప్పమ్మను. కానీ చాలా థ్యాంక్స్ సార్, సార్ చెప్పడంతో చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి మా ధీరజ్ని విడుదల చేయించారు. చాలా దారుణంగా కొట్టారు సార్ అనగానే, చూస్తూనే తెలుస్తుంది కదా. సారీ బాబు, మా పోలీస్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మా ఇన్స్పెక్టర్ డబ్బుకు కక్కుర్తుపడి ఇలాంటి పిచ్చి వేషాలు వేశాడు, అందుకే 6 నెలల పాటు సస్పెన్షన్ చేశాను. సారీ, మమ్మల్ని క్షమించు అని చెప్పి క్షమాపణ అడిగేసరికి, పర్వాలేదు సార్ అని ఇంకా వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి కానిస్టేబుల్ వాళ్ళని జాగ్రత్తగా కారుతో సహా ఇంటి దగ్గర దింపి, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఆటోలో రా, అర్థమవుతుందా అని చెప్పనేసరికి, సరే సార్ అనగానే, పర్వాలేదు సార్, ఇంటి దగ్గర నుంచి ఎవరినైనా పిలిపిస్తాం సార్ అనగానే, ఏం కాదు, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే, రండి మేడం అని చెప్పి ఇంకా ఇటు నర్మద, ప్రేమ ఇద్దరు సపోర్ట్తో ధీరజ్ని కాస్త తీసుకొచ్చి కారులో కూర్చోబెడతారు. కానిస్టేబుల్ సహాయంతో ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో అత్తయ్య మామయ్య అంటూ పిలిచేసరికి గబగబా బయటకు వస్తారు. వల్లి సుక్కు ఇద్దరు కూడా వచ్చి చాటుగా ఉండి చూస్తారు. వీళ్ళు అన్నంత పన్న చేసేసారే అని చెప్పనేసరికి, నీ చెంపలు వాయగొట్టి మరీ పంపించారు కదా, చేయకపోతే ఏం చేస్తారు, అయినా వాళ్ళు కొడితే మాత్రం నువ్వు వెనక్కి వచ్చేయడమేనా, వాళ్ళని ఫాలో అవ్వాలి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. అవును, నువ్వు తింటే నీకు తెలుస్తుంది, అయినా నిన్ను నర్మద కొట్టిందంట కదా, ప్రేమ కూడా కొట్టిందంట కదా అని చెప్పనేసరికి, నీకెవరు చెప్పారు, అన్నీ అత్త చెప్పిందిలే, అన్నీ చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని నన్ను పంపించింది, అయినా సరే నీ మాట విని వాళ్ళ వెనకాల వెళ్ళి మళ్ళీ నేను తన్నులు తిన్నాను అని చెప్పి సుక్కు అనేసరికి, ఇంకా కానిస్టేబుల్ వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను. కానీ తిరుపతి బాబాయ్ అని చెప్పనేసరికి తిరుపతి వస్తాడు. ఆ కానిస్టేబుల్ గారిని కొంచెం స్టేషన్ దగ్గర డ్రాప్ చేసే బాబాయ్ అని అనగానే, పర్వాలేదమ్మా, నేను ఆటోకి వెళ్తాను, కమిషనర్ గారు ఆటోకే రమ్మని చెప్పారు, ఏం పర్వాలేదులే బాబాయ్, వెళ్ళండి, తిరుపతి బాబాయ్ తీసుకెళ్లి డ్రాప్ చేసిరా అనగానే, ఇంకా తిరుపతి కాస్త బండి మీద కానిస్టేబుల్ని తీసుకెళ్తారు. ధీరజు లోపలికి రాబోయేసరికి, ఒక్క నిమిషం ధీరజ్ అని గబగబా నర్మద లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ధీరజ్కి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించి, తనకి దెబ్బలు తగిలాయి కదా బాగా, ఆ దెబ్బలన్నింటికి ట్రీట్మెంట్ చేయించి ఇంజెక్షన్ కూడా చేపిస్తారు. అసలు ఎలా చేశారే మీ ఇద్దరు, ధీరజ్ని అసలు ఎలా బయటికి తీసుకొచ్చారు, రామరాజు గారు కోడళ్ళంటే అంత ఆషామాషి అనుకున్నావత్తా, అంత సులువుగా వదిలేస్తామనుకున్నావా, ఏదైనా సరే సాధించి తీరుతాము అని చెప్పి ప్రేమ అనేసరికి, అసలు ఏం జరిగిందే అనగానే మొత్తం విషయం అంతా కూడా నర్మద చెప్తుంది. చెప్పడంతో, ఇంకా అలా నిలబడ్డావేంటి బుజ్జమ్మ, వెళ్ళు వీళ్ళకి జ్యూసులు తీసుకురా అని చెప్పి రామరాజు చెప్పడంతో గబగబా లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తుంది. చిన్న పనుందత్త, ఇప్పుడే వస్తాను అని చెప్పి నర్మద ప్రేమ వెళ్ళబోతుంటే, ఎక్కడికి ప్రేమ అని చెప్పి నర్మద అడుగుతుంది. ఇందాక మార్నింగ్ మనం ఒకరికి వార్నింగ్ ఇచ్చాం కదా, ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదక్క, నేను వస్తానుండు నర్మద అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరూ, ఇంకెక్కడికి, మా అక్క దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నట్టున్నారు అంటూ బుజ్జమ్మ చెప్పడంతో ఇద్దరు కూడా భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏంటి భద్రావతి ఏమన్నావు, నేను ధీరజ్ని విడిపించలేను అన్నావు కదా, విడిపించడమే కాదు, కానిస్టేబులే తీసుకొచ్చి మరీ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ వెళ్ళాడు, నువ్వు చూసావు కదా, ధీరజ్ని నన్ను విడదీయాలని ఇంకొకసారి ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, గుండెల మీద ధీరజ్ కట్టిన తాళి, గుండెల్లో ధీరజు ఉన్నంతకాలం ధీరజ్తోనే కలిసుంటాను, మమ్మల్ని విడదీయాలని నువ్వు ప్రయత్నం చేయలేవు అంటుంటావు కదా, ధీరజ్ నీ మనసును మార్చేశాడు, మాయ చేశాడు అని. నా మనసుని ధీరజ్ మాయ చేయలేదు, మార్చలేదు, నేను మనస్ఫూర్తిగానే ధీరజ్ని ప్రేమించాను, ధీరజ్తోనే కలిసి ఉండాలని అనుకున్నాను, కలిసి ఉంటాను. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ధీరజ్ని నా నుంచి దూరం చెయ్యలేరు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం
ఊరుకునేది లేదు అంటూ ఇంకా ప్రేమ గట్టిగానే సమాధానం చెప్పి కానీ నర్మద చేయి పట్టుకుని ఇద్దరు కూడా వచ్చేస్తారు. తోటి కోడళ్ళంటే అలా ఉండాలి. సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఇద్దరు చాలా బాగా ఉన్నారు కదా రేవతి అంటూ భ్రమరంబ అనగానే అవునత్తయ్య, ప్రేమకు పుట్టిల్లు దూరమైన సొంత అక్క లేకపోయినా నర్మద అక్క కంటే అమ్మలా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ప్రేమని అని రేవతి అనేసరికి ఇద్దరు కోపంగా చూడడంతో ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ధీరజ్కి బాగా గాయాలు అవ్వడంతో ప్రేమ ప్రతిరోజు ధీరజ్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావా అనగానే అది కాదు ప్రేమ, మీ అత్తయ్య వాళ్ళు ఇలా చెప్పారంట కదా, అమ్మ నాకు అన్నీ చెప్పింది అనేసరికి వెళ్తాను అని ఎలా అనుకున్నావు? నిన్ను వదిలి వెళ్ళడం జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని అని ప్రేమ కాస్త చెప్తుంది. ఏమో వెళ్ళిపోతావేమో, నన్ను కష్టపెడుతున్నారు కదా మీ వాళ్ళు, అందుకని నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావేమో, అందుకే చివరిసారిగా నాకు భోజనం తీసుకొచ్చావేమో అనుకున్నాను అంటూ ధీరజ్ కాస్త చెప్తాడు. నిన్ను వదిలి వెళ్ళడం అంటే చనిపోవడం తప్ప వేరే ఛాన్స్ నాకు అవసరం లేదు ధీరజ్ అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అదంతా కాదని సరే నువ్వు పడుకో అని చెప్పి పడుకున్న తర్వాత బయటికి వెళ్ళి కూర్చుంటుంది. అమ్మయ్య, ధీరజ్ని విడుదల చేయించి తీసుకొచ్చాను, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు మళ్ళీ నా జోలికి రావడానికి కూడా భయపడతారు అని ప్రశాంతంగా కూర్చునేసరికి నర్మదక్క ఎక్కడుంది అనుకుంటూ చూస్తూ ఉండగానే నర్మద వస్తుంది. ఏంటి ప్రేమ చాలా రిలాక్స్ అవుతున్నావు? అవునక్క, నీ సపోర్ట్ లేకపోతే, నీ తెలివితేటలే లేకపోతే నేను ఇలా మళ్ళీ ధీరజ్ని ఇంటికి తీసుకొచ్చేదాన్నే కాదు అనగానే నా సపోర్టు నా తెలివితేటలదేముంది, నువ్వు కూడా ధైర్యంగానే ముందుకు వచ్చావు కదా ధీరజ్ని కాపాడుకోవడానికి అంటూ నర్మదా ఇటు ప్రేమ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. నన్ను మర్చిపోయారేంటి అంటూ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటుంది బుజ్జమ్మ వచ్చి. అత్తయ్య మీరా అని చెప్పాను కానీ, అవును మీరు వాడిని వెతకడానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు అత్తయ్య అసలే ధీరజ్ స్టేషన్లో ఉన్నాడని మీరు బాధపడుతున్నారు, మిమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే మొత్తం ప్లాను అట్రప్లాప్ అవుతుందని మేమే ఇన్వాల్వ్ చేయలేదు అనగాని, అంటే ఏంటి నేను వస్తే ఏది సెట్ కాదనా, అంతే కదా మీ ఓవర్ యాక్షన్కి అంటే అన్నానంటారు కానీ అంటూ సాగ తీసుకుంటూ డైలాగ్ చెప్పేసరికి వాడు కాస్త పారిపోతాడు. పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది అనేసరికి జోగ్గా అన్నాంలే అత్త, ధీరజ్ జైల్లో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా, ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం, నిన్ను బాధ పెట్టడం అన్న ఉద్దేశంతోనే ఇంకా నిన్ను మేమేమీ రమ్మని చెప్పలేదు అని ప్రేమ అనడంతో మొత్తానికి అనుకున్నది సాధించేశారు కదే, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావేమో అని ఎంతగానో భయపడ్డానే, కానీ నువ్వు ఎటూ వెళ్ళలేదు, ధీరజ్ను వదిలి నేనెక్కడికి వెళ్తానత్తా, కానీ నువ్వు అక్కతో చెప్పిన మాటలు విని నాకు బాధ కలిగింది, వెళ్ళిపోవాలనే అనుకున్నాను, కానీ నేను లేకపోతే ధీరజ్ ఉండలేడత్తా, అందుకోసమని వాడి గురించి ఆలోచించే నీ మాటలను పట్టించుకోలేదత్తా అనేసరికి మంచి పని చేశావు, నేనేదో బాధలో ఉండి నర్మత్తో ఆ మాట అన్నాను, ఆ మాత్రం దానికే అలిగి వెళ్ళిపోతావేంటే, ఈ అత్త నిన్నొక్క మాట అనే హక్కు అధికారం కూడా లేదా ఏంటి అంటూ బుజ్జమ్మ అనగానే, అలా ఏం కాదులే అత్త అని ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంకా సుక్కు ఇటు వల్లి ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళు అలా కలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను సుక్కు, ఏదో రకంగా వాళ్ళని విడదీసేయాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళని విడదీయడం అలా ఉంచు, వాళ్ళంతా కలిశారు, నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా మళ్ళీ మామూలుగా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడమో డాక్టర్ని ఇంటికి పిలిపించడమో ఏదో ఒకటి చేస్తారు, అది బయట పడకుండా ఉండేటట్టు చూసుకో, లేదంటే మాత్రం చాలా రిస్క్లో పడిపోతావు అని సుక్కు కాస్త అనేసరికి అవును అది నిజమే, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో నర్మద ఇటు ప్రేమ ఇద్దరూ కలిసి ఇలాగే ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరజ్ ఏ తప్పు చేయలేదని విడుదల చేయించాలని, రామరాజు వల్లి నిజ స్వరూపం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.